అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి ఎండలండి బాబు, మాడు పగిలిపోతుంది. సూర్యుడు ఉగ్ర రూపం చూపించేస్తున్నాడు, జనాలు అల్లల్లాడిపోతున్నారండి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు పెనం మీద వేసి వేయించినట్లు ఉంటుంది అనుకుంటున్నారు ప్రజలు. పాపం ఈ ఎండల్లో మా తిరకాసన్న ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో, ఏ వార్తలు మోసుకొచ్చాడో చూసేద్దాం. తిరకాసనియా, ఏంటి తిరకాసనియా, ఎప్పుడు పూల సొక్కాలు వేసుకొచ్చేవాడివి, ఈరోజు కొత్త అవతారం డ్రెస్ మారింది. వార్తలు ఎందుకు దండగా, వచ్చింది కదా ఉగాది పండగ. ఇదేటన్నయ్య వార్తలు చెప్పమంటే దండగ పండగ అంటూ ఏడేటో మాట్లాడుతున్నావు. పండగ రోజు కూడా పాత రిపోర్టింగ్ అయినా జోగన్న, కొత్తగా ఏదైనా చేయాలి కదా. పండగ? ఏం పండగ? ఉగాది పండగ. అవును, అయితే ఏటంటావు ఇప్పుడు? ఉగాది కవి సమ్మేళనాలు ఫుల్ గా జరుగుతుంటాయి జోగన్న, ఇప్పుడు అక్కడికే రిపోర్టింగ్ పోయి ఇటు వస్తుండా. అవునవును జరుగుతుంటాయి, కవులందరూ మంచి మంచి కవితలు రాసుకొచ్చి వినిపిస్తారు ప్రజలకి. ఆ కవితలు చూసే నాకు కూడా లోపల నుంచి కవితా వేషం తన్నుకొస్తుంది జోగన్న. వామ్మో, కొంపదీసి ఇప్పుడు నువ్వుగా నా కవితలు వినిపిస్తావా ఏంటి? ఏందని అట్టా జడుచుకుంటావా, మర్చుకోకటి వదలుతా ఇనో. కానీ కానీ ఇది నా పెన్ను, పెన్ను కాదు ఇది కలం. పెన్ను మీద మూత, మూత కాదు ఇది క్యాప్. ఇదిగో పేపరు, పేపర్ కాదు ఇది కాగితం. ఓరినాయను ఓరినాయను, ఏటనియా ఏటది, కవిత్వమా ట్రాన్స్లేషనా? ఇటుకే అట్ట షాక్ అయిపోతావేం జోగన్న, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. వామ్మో తిరకాసనియా, నీకు దండం పెడతాను, ఈ కవితలు తట్టుకునే శక్తి నాలో లేదన్నయ్య. వార్తలు ఏమన్నా ఉంటే చెప్పు, లేదంటే మానేయి. ఈ వార్తల్ని కవితలుగా చెబితే నీకేమైనా అభ్యంతరమా జోగన్న? ఐడియా ఏదో బాగానే ఉన్నట్టుంది. అనియా కానీ కానీ బూతులు తిట్టుకుంటున్నారు తెలంగాణ లీడర్లు, ఇసురుకుంటున్నారు ఒకరి మీద ఒకరు పంచి డైలాగులు. ఓ అటకెక్కాయంటారు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని వెంట పడుతున్నాయి ప్రతిపక్షాలు. సరే సరే, ఏదో కొత్త అయితే చెప్తున్నాడుగా, కానీ కానీ కంటిన్యూ. 5 కాదు 10,000 ఇస్తామని కూటమి హామీ, గెలిచాక వాలంటీర్లకు పెట్టారు రంగురంగుల కుచ్చు టోపీ. అదిరింది. ఉచిత బస్సు ప్రయాణానికి లేదు దిక్కు, ఉపగ్రహాన్ని ఆకాశంలోకి పంపుతాడంటే సీఎం బాబు. ఓ సూపర్. చెవిలో చెప్పాలంట సంపద మంత్రం, ఆ మంత్రంతో సంపద సృష్టిస్తారంట సీఎం చంద్రబాబు. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అనియా, బాగుందన్నయ్య, బాగుంది బాగుంది, ఇంక చాలు అన్నయ్య, ఇంక చాలు. జోగన్న ఇంకొకటి వదలతా, ఇది నేను సొంతంగా రాసుకున్న కవిత, ఇదే లాస్ట్ చెప్తున్నాను, ఇదే లాస్ట్. కానీ కానీ ఉల్లిగడ్డ ఆలుగడ్డ కొత్తిమీర, ఉల్లిగడ్డ ఆలుగడ్డ కొత్తిమీర, ఉల్లిగడ్డ ఆలుగడ్డ కొత్తిమీర, మెంతికూర తోటకూర ములక్కాడ, మెంతికూర తోటకూర ములక్కాడ. తిరకాసనియా ఏటది? మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయబాకు జోగన్న, ఫ్లో మిస్ అవుతున్నా ఇక్కడ. ఫ్లో మిస్ అవుతుందా? వింటున్నావా? వింటున్నాను, వెనక సత్తానా ఏంటి? టీ పొడి, కారం పొడి, పసుపు పొడి, చింతపండు, ఎండుమిర్చి, పల్లీను. ఎందు జోగన్న, ఏమైంది, ఎందుకంత సీరియస్ అవుతున్నావు నా మీద? ఏంటి అది కవిత్వమా? అవును కదా, నచ్చలా నీక? ఇప్పుడు వార్తలను కవిత్వ రూపంలో చెప్తున్నావు అంటే ఓకే, కవిత్వం పేరుతో కూరగాయల పేర్లు చదువుతున్నావు ఏంటనియా? నన్ను ఏమైనా చంపేయాలని ప్లాన్ చేసావేంటి? సారీ జోగన్న, ఒక చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ. ఏటైనది? ఇది మా ఆవిడ రాసిచ్చిన కూరగాయల చిట్టి జోగన్న, నేను రాసుకున్న కవిత ఎక్కడో పడిపోయింది, ఈ చీటీనే కవిత అనుకుని చదివేశానన్నా. నేనే దొరికానా తిరగాసనియా నీకు? ఇంకా చాలు, ఇంకేమీ చెప్పొద్దు, నీ వార్తలో వద్దు, నీ బ్రేకింగ్ న్యూస్ లో వద్దు, ముందు అర్జెంట్ ఆఫీస్కి రా. జోగన్న మళ్ళీ ఏటైనది? చిట్ట చివరిగా ఒక్క కవిత ఉంది జోగన్న, అద్భుతంగా ఉంటది అది. ఈ కప్పు ఇచ్చుకొని కొట్టినట్టు మొహం అప్పడం అయిపో తెలుసా? ఏమన్నావు జోగన్న? కప్పు అన్నవా? సూపర్ సబ్జెక్టు. టీ హోటల్లో ఉంటది కప్పు, ప్రతి ఇంటికి ఉంటుంది పై కప్పు. ఏపీలో ఫుల్గా చేస్తున్నారు అప్పు, సంపద సృష్టించే మంత్రం ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి చెవిలో చెప్పు. ఆపు, ఇంకో మాట మాడితే పీకు చంపేస్తాను, ఇంకో మాట మాడితే కప్పించుకొని మొహం పగలుడేస్తాను తెలుసా? ఆపనియా. జోగన్నకు వచ్చినట్టుంది కోపం, బీపీ పెరిగిపోయినట్టుంది పాపం.